హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ కూడా పట్టదు. పచ్చడి కదండీ! తక్కువే సరిపోతుంది. నేను దాదాపు పావు కేజీ దొండకాయల వరకు తీసుకున్నానండి. ఇందులోనే ఒక 2 టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయలు పచ్చడికి రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుందండి. కొంచెం సన్నగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్‌లో అనుకూలంగా ఉంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 టమాటాలు వేసుకున్నానండి. మీరు కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొక టమాటా ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చండి. లేదు నాకు టమాటా అవసరం లేదనుకున్నప్పుడు కూడా కొంచెం పండిన దొండకాయలు తీసుకుంటే సరిపోతుందండి. టమాటా వేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 6, 7 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మన కారానికి తగ్గట్టు. మీరు ఎక్కువ కారం తినగలరంటే ఇంకొక 2 ఎక్స్‌ట్రా వేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే దొండకాయలు ఫ్రై అయిన తర్వాత కాస్త తగ్గుతాయి కదండీ! అప్పుడు కారం అనిపిస్తుంది. అందుకని నేను ఇట్లా ఒక 6 ఏసానండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుందామండి. దొండకాయలనేది బాగా ఫ్రై అయితేనే పచ్చడనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం గూడా పట్టదు. ఒక 15, 20 మినిట్స్‌లో అయిపోతుందండి. మూత పెట్టుకొని ఫ్రై చేస్తున్నారంటే దొండకాయలనేది చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు మరియు ఒక చిన్న సైజు ఉల్లిపాయి, 6, 7 చిన్నుల్లిపాయ రెబ్బలేసుకుందామండి. అన్నీ ఒక టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అంటే గల్లుప్పు వేసుకొని మనం దంచుకుందామండి. రోలున్న వాళ్ళు దంచుకోవచ్చు. లేకపోతే అన్నీ మిక్సీకి వేసుకొని పల్స్ కొట్టుకుంటే చాలా బావుంటుందండి. కాకపోతే మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోస్తే చాలా టేస్టీగా ఉంటుందంటే అంటే గట్టిగా లేకుండా ఉంటుంది. అంతే అండి. దొండకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.